2017లో చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్ కు వెళ్లాయి. కానీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించలేదు. మళ్లీ 8 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. ఈసారి పాకిస్తాన్ జట్టు ఆతిథ్యం ఇస్తుంది. కానీ భారత్ ఆడే మ్యాచ్లు యుఏఈ వేదికగా జరుగుతున్నాయి. అసలే డబ్బు లేక కష్టకాలంలో ఉన్న పాకిస్తాన్ కి ఈ టోర్నీ ఒక వరం లాంటిది. ఈ నెల 19 నుంచి ఈ టోర్నీ మొదలు కాబోతుంది. అయితే ఈ టోర్నీ ఆలస్యం కావడానికి కారణాలేంటి? ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకవైపు వన్డే వరల్డ్ కప్ జరుగుతుండగానే మరోవైపు ఐసీసీకి 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలనే ఆలోచన తలెత్తింది. క్రికెట్ ను మరింత విస్తరించాలనే ఆశతో ప్రపంచ కప్ తో పాటు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రారంభించారు. మొదటి ఎడిషన్ బంగ్లాదేశ్ లో జరిగింది. కానీ ఆ ట్రోఫీని సౌత్ ఆఫ్రికా తన సొంతం చేసుకుంది. మొదట్లో ఐసీసీ దీనిని నాకౌట్ ట్రోఫీ అని పిలిచింది. కానీ 2002లో దీనిని ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు. ఆ ఏడాది భారత్ మరియు శ్రీలంక టైటిల్ ను పంచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 8 సార్లు జరిగితే భారత్ మరియు ఆస్ట్రేలియా 2 సార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్నాయి. ఈసారి డిపెండింగ్ ఛాంపియన్ గా పాకిస్తాన్ ఆతిథ్యంగా ఈ ట్రోఫీ నిర్వహించబోతుంది. 2017 ఎడిషన్ లో పాకిస్తాన్ భారత జట్టుపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2006 వరకు ఈ టోర్నీ 2 ఏళ్లకు ఒకసారి జరిగితే తర్వాత 3, 4 ఏళ్లకు మారింది. ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత మళ్లీ జరగబోతుంది. దీనికి ఒక ప్రత్యేక సందర్భం ఉంది. వన్డే వరల్డ్ కప్ లో టాప్ టీంలు తలపడుతుంటే అదే ఫార్మాట్ లో మరో టోర్నీ ఎందుకు అనే ప్రశ్న ఐసీసీకి ఎదురైంది. 2017 తర్వాత టోర్నీని నిలిపివేసే నిర్ణయం తీసుకున్నారు. వరుసగా మేజర్ ఈవెంట్స్ ఉండడం కూడా ఒక కారణం అనుకోవచ్చు. 2019లో వన్డే వరల్డ్ కప్ జరిగింది. అయితే 2020లో జరగాల్సిన పోటీ కప్ కోవిడ్ కారణంగా 2021కి వాయిదా పడింది. ఇప్పుడు 2021లో నిర్వహించాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ నిలిపివేసింది. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఐసీసీ మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని తీసుకురావాలని నిర్ణయించింది. ఈసారి పాకిస్తాన్ ఆతిథ్యంగా హైబ్రిడ్ మోడల్లో జరుగుతుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ప్రతి మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఇక్కడ మ్యాచ్లను తేలిగ్గా తీసుకునే జట్టు ఉండదు. టాప్ 8 టీమ్స్ పోటీ పడతాయి మరియు సెమీస్ కు చేరాలంటే ప్రతి మ్యాచ్ లో గెలవాల్సిందే. ఒక మ్యాచ్ లో ఓడితే సెమీస్ కు చేరడం కష్టమే. అందుకే దీనిని నాకౌట్ టోర్నీగా భావిస్తారు. 8 టీమ్స్ 2 గ్రూపులుగా విభజించి తలబడుతున్నాయి. ఒక్కో జట్టు 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ నెట్ రన్ రేట్ చాలా కీలకం. ఒక మ్యాచ్ లో భారీ తేడాతో ఓడితే సెమీస్ ఆశలను వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతి గ్రూప్ లో మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఫైనల్ కు చేరి టైటిల్ కోసం పోటీ పడతాయి. ఈసారి ప్రతి మ్యాచ్ లోని ఉత్కంఠ వ్యాపార రంగంలోనూ క్రికెట్ ప్రేమికులను ఆసక్తిని పెంచుతుంది.